ఓటమి భయం ఒక దిక్కు, 20 నెలలుగా అట్టర్ ఫ్లాప్ అయిన పరిస్థితులు ఒక దిక్కు. ఇవన్నీ వేధిస్తున్నాయి కాబట్టి వాళ్ళు స్థానిక ఎన్నికలకు పోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఒత్తిడి తీసుకురావచ్చు గవర్నర్ మీద. ఒత్తిడి తీసుకొచ్చి సంతకం పెట్టి ఇటు పంపిస్తే ఏం జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసు. ఒకసారి ఆయన సంతకం పెట్టకపోయినా కూడా రెండోసారి మళ్ళీ పంపితే సంతకం పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. అదే విధంగా పార్టీ ఫిరాయింపులు ఏ సరైన ఏదైతే కంప్లీట్ గా నిబంధనలు లేవంటాడు. అసలు ఈయన రాజీవ్ గాంధీని అవమానిస్తాడా లేకపోతే రాహుల్ గాంధీని అవమానిస్తాడా? అసలు పార్టీ డిసిప్లిన్ నేను దాటిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్ గా 1985 లో ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నదో చదువుకోవాలి. నిమ్మలంగా కూర్చొని రేవంత్ రెడ్డికి నేను సూచించేది ఏంటంటే ప్రశాంతంగా కూర్చొని నిబంధనలు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, అసలు పార్టీ సిద్ధాంతం ఏంది, అసలు పార్టీ ఏం చెప్పింది. ఎందుకంటే రాజ్యాంగం చేతిలో పెట్టుకొని రాహుల్ గాంధీ మొత్తం దేశవ్యాప్తంగా తెలుసు తిరుగుతూ ఏదైతే మొత్తం కంప్లీట్ గా నేను పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమని చెప్తాడు. మరి ఇక్కడ ఈ 10 మందిని కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని క్లియర్. వాస్తవంగా చెప్పాలంటే చిన్నపిల్లగాని గిచ్చి లేపినా ఈ 10 మంది ఏ పార్టీలో ఉన్నారో అందరికీ తెలుసు. ఇంకోటి ఇప్పుడు కడియం శ్రీహరిని ఒక అడిగితే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అంటే నేను ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలో ఉన్నా ఒకసారి అంటాడు. అదే విధంగా మరోసారి అడిగితే ప్రపంచ దృష్టిలో, మీడియా దృష్టిలో మొత్తం కంప్లీట్ గా బహిరంగ సభలోనే నేను పార్టీ మారినా అని ఒప్పుకుంటాడు. మళ్ళీ నిన్న స్పీకర్ నిర్ణయించాలని ఏ పార్టీలో ఉన్నాడు. అంటే పదవి కోసం ఏ విధంగా దిగజారుతున్నారు నేతలు అన్నది